హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీరాపల్లి. దొంగనా కొడుకులు గంజాయిని తెగ తాగుతున్నారండి. గంజాయిని దేశవ్యాప్తంగా నిర్మూలించనున్న చంద్రబాబు నాయుడు గంజాయి తాగే వాళ్ళని సహించేదే లేదు తమ్ముళ్ళు. నేనొచ్చా 100 రోజుల్లో గంజాయిని కట్టి చేసేస్తా అన్నారు మా అన్నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మనం మాట్లాడుతూ గంజాయి గతంలో ఇక్కడ అంతర్పంటగా వేసేవాళ్ళు ఇప్పుడు ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పారు. సార్ మన పోలీసులే సార్ అని చెప్పిన పిచ్చిచ్చి మన పోలీసులు అట్టంటోళ్ళు కాదు అంటున్నారు. మొన్న తిరుపతి నుంచి కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి వచ్చి పోలీసులే గంజాయిని తీసుకొస్తున్నారు, ఇంకెవరు తీసుకొస్తారని చెప్పాడు. అమ్మో నిజమేనా అనుకున్నా. అయితే అద్దంకి సమీపంలో బల్లికురవ అనే ప్రాంతంలో ఎస్ఐ నాగరాజు, అదేవిధంగా మంగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఇద్దరు కలిసి కారుని జామ్ 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 అంటూ నడుపుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆటోని గట్టిగా వెనక నుంచి ఢీ కొట్టారు. అసలు వెనక నుంచి ఎవడైనా ఢీ కొట్టాడంటే అక్కడ అర్థం ఏంటి? దొంగనా కొడుకులు సరిగా లేరనే. అంటే ఒకటి తాగైనా ఉండాలి, 2 నిద్రపోయే ఉండాలి, 3 మత్తులైనా ఉండాలి. ఇప్పుడు ఈ బల్లికురవ ఎస్ఐ నాగరాజు, అదేవిధంగా సంతమంగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వీళ్ళిద్దరు చేస్తున్న పని ఏంటి అని మనం కనుక ఆలోచించినట్లయితే గంజాయి వ్యాపారం. ఈ గంజాయి వ్యాపారాన్ని వాళ్ళు సెకండ్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అందుకోసమే ఈ గంజాయి వ్యాపారాన్ని కట్టలు డిక్కీ నిండా గంజాయి మోసుకొస్తూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో తెలియదు, కానీ అందుట్లో టేస్ట్ కోసం బాగుందో లేదో క్వాలిటీ టెస్ట్ చేయడం కోసం కాబోలు కొంత గంజాయి తీసుకొని పక్కన సిగరెట్లు కట్టుకుని పసా పీకారు. ఇక చూడండి, కారు 5th గేర్లో క్లచ్చి అసలు పూర్తిగా ప్రెస్ చేసి తొక్కుతుంటే ఆ కారు జై అని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంది. రోడ్డు మీద కాదు, ఆకాశంలో. వీళ్ళు మత్తులో తేలుతూ ఉన్నారు. ఆ బలుపుతోటి ఎదురుగా ఉన్నటువంటి ఆటోని ఢీకొట్టారన్నమాట. అయితే ఆ ఢీకొట్టిన కారు ఎవరిదంటే పోలీసులు ఫరారు అక్కడి నుంచి. ఊరు నాయనో ఇప్పుడు చూస్తే తంతారో బాబు అని. అసలు ప్రైవేట్ వెహికల్లో పోలీసులు ఎక్కడి నుంచి గంజాయి వేస్తున్నారో ఇప్పటి వరకు అర్థం కాల. ఎందుకంటే గవర్నమెంట్ వెహికల్లో వెళ్ళొచ్చు కదా, కానీ పోలీసులు ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళి గంజాయిని మోసుకురావడం ఏంటి, ఆ గంజాయి మొత్తులో ఒక ఆటోని ఢీ కొట్టడం ఏంటి, ఇవన్నీ చూస్తే మా అనితమ్మ గారు గతంలో తెనాలిలో కుర్రోళ్ళని కాళ్ళ మీద గంజాయి తాగుతున్నారని కొట్టినట్టు ఈ పోలీసుని కూడా బగల రోడ్డు మీద అలాగే కొట్టిస్తుందేమో. అనితమ్మ గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కనిపిస్తుందా, వినిపిస్తుందా? లేదంటే కనిపించి వినిపించినా కదలకుండా మీరు కూడా అలాగే మత్తులో తూలుతున్నట్టు తూలుతూ ఉన్నారా అని ప్రజలు అడుగుతున్నారు. మేడం, కొద్దిగా సిగ్గుండాలా? మన పోలీసులు రోడ్డు మీద పిల్లల్ని కర్రలతో కాళ్ళ మీద విచక్షణారహితంగా కొట్టినంత ఈజీ కాదు మేడం గంజాయి కంట్రోల్ చేయటం. మనోళ్ళేం పచ్చి తాగుబోతులయ్యా. ఒకడేమో డ్రగ్స్ కేసులో తెలంగాణలో దొరుకుతారు, ఏలూరు ఎంపీ. ఒకడేమో డ్రగ్స్ అమ్ముతూ ఇంకోటి టీడీపీ వాడు దొరుకుతాడు. ఇక్కడేమో డైరెక్ట్గా మన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పోలీసులు 2 ఎస్ఐల నిర్వాహకం డిక్కీ నిండా గంజాయి, మళ్ళీ మందు బాటిళ్ళు, గంజాయిలు. అందుట్లోనే పోలీసులు రాత్రి ఎక్కడికి వెళ్ళి ఆ గంజాయిని కొన్నారో మళ్ళీ దాంతోపాటు వాళ్ళ డ్రెస్సులు కూడా డిక్కీలో పడినొక్కారు. అంటే డిక్కీలో పడినొక్కిన డిక్కీ బలిసిన పోలీస్ డ్రెస్సులు అనమాట. ఎంత డిక్కీ పడకపోతే డిక్కీ నిండా గంజాయి తీసుకొస్తారు వీళ్ళు. అనితమ్మ గారు, మీ పోలీసులంట చూడండి. మళ్ళీ గతంలో ఎవరో ఆవిడ పిల్లోడిని ఎత్తుకుని ట్రాఫిక్ని ఇలా కంట్రోల్ చేస్తే ఇంటికి పిలిచినట్టు పిలిచి ఆవిడ పెద్ద దొంగ మొహం ఉందని తెలియక, వాళ్ళ ఇంట్లోనే చాలా జాబులు అక్రమంగా చేస్తుందని తెలియక, దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిందని తెలియక ఇంటికి పిలిచి చారిచ్చి అక్క తిప్పి మరీ పంపించావు కదా, అలాగే ఈ పోలీసులు కూడా తిప్పుతామని చూసుకో అక్కో. మొత్తానికి స్థానికులు అక్కడికి చేరితే ఆ ఎస్ఐ అంటాడు, వీడియోలు తీయద్దు
వీడియోలు తీస్తే మీ పైన కేసులు పెడతా, బొక్కలో వేస్తా, వీడియోలు తీయద్దు అంటాడు. ఎందుకు తీయకూడదు సార్? ఎందుకు తీయకూడదంటే తీయకూడదని ఎవడు చెప్పాడంటే తీయమని ఎవడు చెప్పాడు అంటాడు. అరే బుర్ర తక్కువలా మీరంతా, ఎట్రా మీరు ఎస్ఐలు అయ్యారు అటెండెన్స్లు రాసి? అక్కడ అక్రమంగా అన్యాయంగా గంజాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఊళ్ళల్లో విద్యార్థులకి అదేవిధంగా బాగా బలిసిన వాళ్ళకి గంజాయిని అమ్ముతుంటే పోలీసులు, అరే గంజాయి తీయకూడదురా దున్నపోతులారా, తీయండిరా పోలీసులు అందరికీ తెలియాలి అంటే తీయొద్దు అంటే ఇతనెవరు? కొద్దిగానే బుర్ర ఉందా సార్ మీకు? చేసిందే లంగా లఫంగి లుచ్చా పని. ఆ లంగా లఫంగి లుచ్చా పనితో పాటు మీరు వచ్చి ఇంకొక చెంచాగిరి చేస్తున్నారు చూడండి, దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. సార్ మనోళ్ళు కారు వేసుకొని ప్రైవేట్ కారు వేసుకొని వెళ్ళి గంజాయి మోసుకొచ్చి అక్కడున్న ఆ మత్తులో ఇంకో ఆటోని గుద్దితే వాళ్ళకి నార్కోటిక్స్ టెస్టులు చేయొద్దా? 24 గంటల తర్వాత చేస్తారు. ఫస్ట్ ఆ పోలీసులను పట్టుకొని గంజాయి తాగారో లేదా టెస్టులు చేసి ఆ తర్వాత ప్రజల దగ్గరికి రావాలి. మీరు వచ్చి ప్రజలను బెదిరిస్తారండి. ఒకసారి ఆ కారు వీడియోస్ అవి చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో మొత్తం చూశారు కదా, అసలు పోలీసులే దొంగలైపోతే, పోలీసులే డ్రగ్స్ని విక్రయించడం కోసం ఈ విధంగా దిగజారితే ఆంధ్రప్రదేశ్లో అంట సుభిక్షంగా ఉందంట. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎంత దరిద్రమైన స్థితిలో ఉందో రీసెంట్గా వెళ్ళిపట్టినటువంటి అనలిటిక్స్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అమ్మాయిల్ని వెతికెళ్ళటంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్. గొడవలు జరగడంలో అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా అసత్య ప్రచారం చేయడంలో ఇంకా నెంబర్ 1లో ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా దిగజారిన బ్రతుకులు మనీ అన్నట్టుగా అటు హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. బయటకు వచ్చి సిగ్గుండాలి కదా. పిల్లల్ని నడరోడ్డు మీద కొట్టినప్పుడు గంజాయి తినే వాళ్ళని నడరోడ్డు మీద కొట్టరా అని, ఈ పోలీసులను అయితే 3rd డిగ్రీ చేసి అది కర్రకైతే ఆయిల్ రాసి ఎక్కడ తూరుస్తారు కదా, అలా దూరిస్తే కదా సిగ్గురాదు ఎదవలకి. ఇంత గంజాయా, అంత మొత్తంలో ఆటోని గుద్దేస్తారు. ఆ 4గురికి గాయాలని, అందుట్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పోలీసు ఎస్ఐ వచ్చి ఇక్కడ బెదిరిస్తూ ఉంటాడా? ఏంది బెదిరింపులు? ఎవడే బెదిరిస్తారు సార్? మీరు నాకు అర్థం కాదు. ఎవడే బెదిరిస్తారు? చేసిందే లంగా పని, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీడియోలు తీయొద్దా? పబ్లిక్ని ఎరిపప్పలు చేసి ఆడుకుంటూ ఉంటారా? వేరే వాడి గంజాయి కేసుల్లో దొరికితేనేమో వాడికి అసలు నాకు పోలీసులు ఎవరైనా దొరకగానే ఎక్కువ చేసేవాడిని నిన్ను గంజాయి కేసులో ఇరికిస్తా అంటారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనేది వీళ్ళు చెప్పరు. గంజాయి దొంగనాయాలు ఇల్లే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ స్టాక్ పెట్టి వాడి దగ్గర గంజాయి ఉందని ప్రూవ్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి గంజాయి పెట్టేసి గంజాయి దొరికిందని చేస్తారన్నమాట. ఇది ఇక్కడ జరిగే నిర్వాకం. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్రగ్స్ బీభత్సంగా నడుస్తున్నాయి. చంద్రబాబు చెప్పినట్టు 100 రోజుల్లో కాదు, లోకేష్ బాబు చెప్పిన 100 రోజుల్లో కాదు, ఎవడు చెప్పినా కూడా దాన్ని నిర్మూలించలేని అసహాయ శక్తులుగా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కూడా మిగిలిపోయాడంటే అర్థం చేసుకోండి ఎంత దీన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. మురళీ సైనికం. థ్యాంక్ యూ సో మచ్.